గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. మనం ముఖ్యంగా అవతరించుట అంటేనే క్రిందికి దిగుట అని అర్థం. మనకు దేవలోకం నుంచి సాక్షాత్తు మహావిష్ణు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు 10 అవతారాలు దాల్చాడు. సూక్ష్మంగా మనం చెప్పుకోవాలంటే ఒక్క భగవద్గీత ఒకటి చాలు. 700 శ్లోకాల్లో ఆ కృష్ణ పరమాత్మ 9వ అవతారంగా మహావిష్ణు అవతారంలో సంపూర్ణ అవతార పురుషుడు అంటే శ్రీకృష్ణుడే, అందులో నో డౌట్ అన్నమాట. అటువంటి శ్రీకృష్ణుడు తాను చెప్పిన మొట్టమొదటి విషయమే ధర్మ పరిపాలన. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. దుష్టులను శిక్షించడం కోసం, శిష్టులను రక్షించడం కోసమే, ధర్మ సంస్థాపన కోసమే నేను యుగ యుగములందు జన్మిస్తాను. పవిత్రానాయ సాధూనాం, సాధువులు అనగా సజ్జనులను, పవిత్రమైనటువంటి వారిని నేను రక్షిస్తాను. వినాశాయ చ దుష్కృతాం, చెడైనటువంటి వాళ్ళను నశింపచేస్తాను. అంటే నేను ధర్మం కోసమే పుడతాను, ధర్మమే నా రక్షణ. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే మన ధర్మం రక్షిస్తుంది అనేటువంటి మూల సిద్ధాంతమే భగవద్గీతలో కృష్ణుడు మనకు తెలిసిన విషయం. అందుకనే మా గురువు గారు కృష్ణశేషులు నా పిహెచ్డి సబ్జెక్ట్లో భారత భాగవతాల కృష్ణ పాత్రలో భగవద్గీత సారతమాంసములు అనే విషయాన్ని నాకు బోధిస్తూ ఆ భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాల్లో మొదటి శ్లోకంలో ఉన్న మొదటి అక్షరం, చివరి శ్లోకంలో ఉన్న చివరి అక్షరాన్ని రెండూ కలిపితే మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొట్టమొదటిగా ప్రశ్నిస్తాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం, ఆ క్షేత్రం కూడా చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. ధర్మం కోసమే ఏర్పడిన క్షేత్రం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో మా వాళ్ళు ఎక్కడున్నారు, పాండవులు ఎక్కడున్నారు అని ధృతరాష్ట్రుడు సంజయుడితో అడుగుతాడు. ఆ మొట్టమొదటి శ్లోకంలో మొదటి అక్షరమే ధ. చివరిలో 700 శ్లోకంలో 700 లాస్ట్ శ్లోకం, యత్ర యోగీశ్వరో కృష్ణ యత్ర పాత్రో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ మా అంటాడు. అంటే మొదటి అక్షరం ద, చివరి అక్షరం మా, ధా మా కలిపితే ధర్మ. అంటే మొత్తం భాగవతమే ధర్మం కోసమే ఏర్పడింది. కృష్ణ పరమాత్ముడే ధర్మస్వరూపుడు అన్నదానికి ఆ చివరి శ్లోకంలో యత్ర యోగీశ్వరో కృష్ణ, ఆయన యోగీశ్వరుడు, ఒక యోగి, అందులోనూ ఈశ్వరుడు ప్రభువు, యోగులకే ఈశ్వరుడు, యోగులకే ప్రభువు. అటువంటి యోగీశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఎక్కడుంటాడో, యత్ర యోగీశ్వరో కృష్ణ, ఎక్కడైతే యోగీశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, యత్ర యోగీశ్వరో కృష్ణ, ఎత్ర యోగీశ్వరో కృష్ణ తటు, అలాగే ఎత్ర ఎత్ర పాత్రో ధనుర్జయ, ఎక్కడైతే పాత్రుడు అంటే అర్జునుడికి 10 పేర్లు, అర్జున పల్గుణ పార్థ కిరీటి భీభత్సల ధనంజయ విజయ సవ్యసాచిని, అందులో ఆ యొక్క ధనంజయుడు సవ్యసాచి అయినటువంటి పార్థుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధ్రువానీతి తత్ర శ్రీ విజయోర్భూతి, ఆ ప్రదేశంలో విజయం అనేది తథ్యం. అంటే ఎక్కడ నరనారాయణులు ఇద్దరు ఉంటారో అక్కడ విజయం ఉంటుంది అనేటువంటి చివరి శ్లోకంలో అద్భుతంగా ఆ శ్లోక భావనలోనే రాబోయే కథాభాగములో పాండవులే జయిస్తారు అనే సూచన భగవద్గీతలో కృష్ణుడు మొట్టమొదటి చెప్పినటువంటి సిద్ధాంతంగా యుద్ధఘట్టంలో ఆ అద్భుతమైనటువంటి
భావన దేన్ని ఆధారంగా వచ్చింది అంటే ధర్మ. అటువంటి ధర్మ పరిపాలన దక్షుడుగా కృష్ణ పరమాత్మ వచ్చినటువంటి అద్భుతమైనటువంటి యుగమే ద్వాపర యుగం. అటువంటి ద్వాపర యుగమే ఈ కలియుగ అవతార పురుషుడు వచ్చేంత పూర్వం కూడా ఇప్పుడు జరుగుతున్నది కూడా ఆయన యొక్క ధర్మ పరిపాలన దక్షిణంలో అంతా మంచి జరగాలని. ఇప్పుడు ఉదాహరణకు ఒక హెడ్ మాస్టర్ రిటైర్ అయితే ఇంకొక హెడ్ మాస్టర్ వచ్చేంత వరకు ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ ఎలా ఉంటాడో, ఆ సంపూర్ణ అవతార పురుషుడైన ద్వాపర యుగనాథుడు తర్వాత కలియుగ ఆరంభంలో కల్కావతారంగా మహావిష్ణువు వచ్చేంత లోపల ఈ మధ్యకాలములో కృష్ణుని యొక్క పాత్రగానే ఇప్పుడు హైందవ సంస్కృతిలో ఈ ప్రకృతిలో పరమాత్మ కృష్ణ రథసారథ్యంగా మనమంతా కూడా అర్జున స్వభావంగా అర్జునులాగా వారి యొక్క రథంలో మనం వెళుతున్నామనే విధంగా మనం వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి నాథుడు అవతరించుట, క్రిందికి దిగినటువంటి దేవలోకపు నుంచి భూలోకానికి వచ్చినటువంటి మహత్కార్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క భగవద్గీతలో మనకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అవతార పురుషులు మనకు అందించిన సందేశాలలో ఇటువంటి గొప్పనైనటువంటి మహాభారత కథలో పాండవుల జయానికి ధర్మరక్షణకి, అలాగే ఈ యొక్క భగవద్గీతలో కూడా జనులను ఉద్దేశించి మన హైందవులు పాటించవలసిన ధర్మ సూత్రాలకు కూడా కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కదాచన. నువ్వు ఏ పనినైనా నువ్వు ప్రయత్నం చేసి నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని నాకు వదిలేయి అనేటువంటి గొప్పైన సంకల్ప భావం కూడా దైవ సమ్మతంగా మనకి సూచన ఇచ్చినటువంటి భగవద్గీతలో ఎన్నో సందేశాలు ఆ సంపూర్ణ అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు అందించినటువంటి సందేశంగా హైందవ మత ధర్మరక్షణగా ఒక అవతార పురుషుడుగా మనకు ఈ యొక్క కృష్ణ పరమాత్మ మనకు అందించిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకనే ఆయన ఒక్క చిన్న శ్లోకంతో రోజు మనము పారాయణం చేసిన వారి ఆశీస్సులు ఉంటాయి. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆయనకొక్కడికే జగత్తునకే గురు అనే పేరు వచ్చింది. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. దీన్ని బట్టి అవతార పురుషుడు ద్వాపర యుగ నాథుడు కృష్ణ పరమాత్మ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏంటంటే వసుదేవ సుతం దేవం, వసుదేవుడికి కుమారుడైన వాడ, దేవతా స్వరూపుడ, దేవకి వసుదేవుల కుమారుడ. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం, రాక్షస సంహారం చేసినవాడు కంసుని చారువులు మొదలైనవాడు, దుష్ట శిక్షకుడు. దేవకీ పరమానందం, దేవకీదేవి యొక్క అష్టమ గర్భంలో జనించిన పరమానందుడు. అటువంటి కృష్ణునికి, అటువంటి జగద్గురువునకు వందే నమస్కరిస్తున్నాను అనేటువంటి ఒక అద్భుతమైన శ్లోకంలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. మరొక్క విషయం కూడా మనం ఇందులో తెలుసుకోవాల్సినటువంటిది ఉన్నది. అరిషడ్ వర్గాన్ని నశింప చేయాలంటే మనకు కావలసింది ప్రేమ ఒక్కటే. అందుకే కృష్ణ పరమాత్మ ప్రేమ పెన్నిధి, ప్రేమ సన్నిధి, ప్రేమే పరమావధి అన్నట్లుగా మనకు ఒక ఆదర్శవంతమైన ప్రేమ స్వరూపుడంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే. అందుకని కృష్ణ పరమాత్మ మనకు అందించిన గొప్ప ఆయుధం ఏంటంటే ప్రేమతో ఉండు, ప్రేమతో జీవించు, ప్రేమతో ఐక్యతగా ఉండు, ప్రేమే ఆనందం, అదే సత్యం, అదే నిత్యం అని అద్భుతమైనటువంటి సత్యాన్ని చాటాడు. అందుకే కృష్ణ పరమాత్మ ప్రేమ పెన్నిధి, ప్రేమ సన్నిధి, ప్రేమే పరమావధి,
ప్రేమే సమైక్యత అన్న భావనే కృష్ణ పరమాత్మ మూర్తిమత్వమే మనకు చాటనే ద్వాపర యుగనాథుని అద్భుత సందేశమే జనులే ఓ జనులా భక్తుల కృష్ణ భక్తుల ఆనందమే పరమావధి సచ్చితానంద ప్రేమ స్వరూప కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే రామ 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ అని ఆ కృష్ణ పరమాత్మనికి సాక్షాత్తు మహావిష్ణు సంపూర్ణ అవతార పురుషుడికి ద్వాపర యుగనాథుడికి వందనం, సాష్టాంగ వందనం. స్వస్తి.